మిత్రులారా, సోదర బంధువులారా, వనక్కము, స్వాగతము టు డాక్టర్ జె రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్. ఇది తెలుగు సిరీస్ పార్ట్ 71 అన్నమాట. మనము బ్రాడ్గా హిస్టరీ, పార్టీషన్ ఆఫ్ ఇండియా, రాడ్క్లిఫ్ లైన్, విభజన, రాడ్క్లిఫ్ రేఖ అనే టాపిక్ కింద ఇప్పుడు మనము 45 December and 46 beginning ప్రొవిన్షియల్ అండ్ సెంట్రల్ ఎలక్షన్స్ తర్వాత బ్రిటిష్ ఇండియాలో ప్రీమియర్స్ వాళ్ళను గురించి తెలుసుకుందాం. ప్రీమియర్ అంటే అప్పుడు కాన్స్టిట్యూషన్ ప్రకారము బ్రిటిష్ టైంలో ప్రీమియర్ అంటే చీఫ్ మినిస్టర్ లాగా అనమాట. ప్రావిన్స్ అరే స్టేట్ వాళ్ళ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్, సెంట్రల్ ఫెడరల్ అయితే ప్రైమ్ మినిస్టర్ అనేవాళ్ళు. ఇప్పుడు కూడా కామన్వెల్త్ కంట్రీస్ లో, ఎస్పెషలీ కెనడా ప్రాంతంలో, అంటారియో, బ్రిటిష్ కొలంబియా, నోస్కోషియా అంటే వాళ్ళని కూడా ప్రీమియర్స్ అంటారు. సెంట్రల్ రూలర్స్ ను ప్రైమ్ మినిస్టర్స్ అంటారు. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 1945 ఒకసారి 45 ఎలక్షన్స్ అంటారు, 46 ఎలక్షన్స్ అంటారు, ప్రొవిన్షియల్, స్టేట్, సెంట్రల్ ఎలక్షన్స్, ప్రీమియర్స్ గురించి మాట్లాడతాము. ఇవన్నీ మనము ఇక్కడ లిస్ట్ చూపిస్తున్నాను మీకు. అండ్ మనం ఇప్పుడు 71లో అనమాట. ప్రీమియర్స్ 1946. ఇంతకుముందు దోస్ 11 ప్రీమియర్స్ 1937 ఆ ప్రాంతంలో చెప్పాను. అంతకుముందు ప్రావిన్సెస్ గురించి కూడా చెప్పాను, చూడండి. ఇవన్నీ నేను మీకు సౌత్ ఏషియా మ్యాప్స్ జె రెడ్డి అనే యూట్యూబ్ ఎడ్యుకేషన్ ఛానల్లో పొందుపరిచాను, చూడవచ్చు. నేను కొంచెం ఫాస్ట్గా చెప్పాను అనుకుంటే, ఎందుకంటే ఎక్కువ మ్యాటర్ కవర్ చేస్తాను కాబట్టి మీరు దీన్ని స్లో స్పీడ్లో చూసి అర్థం చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను ఇంతకుముందు 68లో 11 ప్రామినెంట్ ప్రెసిడెన్సీస్, ప్రావిన్సెస్ బ్రాడ్గా లూజ్గా యూజ్ చేస్తాను చెప్పాను కదా. మెడ్రాస్ ప్రెసిడెన్సీ, బాంబే ప్రెసిడెన్సీ, బెంగాల్ ప్రెసిడెన్సీ, అస్సాం అండ్ బీహార్, ఒరిస్సా యునైటెడ్ ప్రావిన్సెస్, పంజాబ్, సింధు, ఖైబర్ దట్ ఈస్ ఫ్రాంటియర్ ప్రావిన్స్. అది చూడండి. మైనర్ ప్రావిన్సెస్ ఇగ్నోర్ చేస్తాము. అంటే అజ్మీరు, పంత్, పిప్లోడా, కూర్గ్ అటువంటి, బెలూచ్ అటువంటి. అది చూస్తే మీకు క్లారిటీ ఎక్కువ వస్తుంది. అందులోని ఇంతకుముందు 1937 ప్రీమియర్స్ గురించి చెప్పాను. అది చూడండి. అది 70 ప్రెజెంటేషన్లో. దాదాపు 46లో సేమ్ ప్రీమియర్సే ఉంటారు. కొన్ని ప్రావిన్సెస్ కొంచెం చేంజ్ ఉంటుంది. పంజాబ్లో ఇంతకుముందు ప్రీమియర్ చనిపోయి ఉంటారు కాబట్టి ఆయన తర్వాత అలా కొంచెం చేంజ్ అవుతుంది అనమాట. దాన్ని గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు చూస్తుంటే 78% సిమిలర్గా ఉంటాయి కాబట్టి అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 1936 పోల్ గురించి, ప్రీమియర్స్ గురించి మాట్లాడాము. అండ్ 39 సెప్టెంబర్లో వరల్డ్ వార్ స్టార్ట్ అయింది. ఆ ప్రీమియర్స్ ఎస్పెషలీ కాంగ్రెస్ గవర్నమెంట్స్ అంతా వితిన్ 2-3 monthsలో రిజైన్ చేశారంటే 39 సెప్టెంబర్ ఒకటి, అక్టోబర్, నవంబర్ ప్రాంతంలో లిన్లిత్ గో ఉండేవారు వైస్రాయ్గా. తర్వాత కాంగ్రెస్ వాళ్ళంతా అజిటేషన్ అని చెప్పేసి, క్విట్ ఇండియా అని చెప్పేసి పోయి జైల్లో కంఫర్టబుల్గా కూర్చున్నారు. అండ్ ఏదో సాధించినట్టు చెప్పుకొని రాసుకున్నారు. తర్వాత వరల్డ్ వార్ 2 45లో అయిపోయింది, ఎండ్ అయిపోయింది. ఆ ఏప్రిల్ ఆ ప్రాంతంలో. అప్పుడు వావెల్ అనే వారు వార్ టైం గవర్నర్ జనరల్గా ఉండేవారు. అప్పుడు ఆయన సిమ్లా కాన్ఫరెన్స్ ఆయన జరిగిన తర్వాత ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎలక్షన్స్ అండ్ రిజల్ట్స్ లీడింగ్ టువర్డ్స్ పార్టీషన్, ఇంచింగ్ టువర్డ్స్ పార్టీషన్ అనే దాని గురించి. ఆ పార్టీషన్ గురించి ఐడియాలజికల్ లెవెల్లో రామ్ స్వరూప్, సీతారాం గోయల్, కోయన్ రాడ్ ఎల్స్టు చాలా అనలైజ్ చేశారు. అది మీరు చూడవచ్చు అనమాట. ఇది వాయిస్ ఆఫ్ ఇండియా ఇంటలెక్చువల్ థింక్ ట్యాంక్ ప్రజెంటేషన్లో. పంజాబ్లో అప్పుడు ఎలక్షన్స్ జరిగిన తర్వాత ముస్లిం లీగ్ చాలా పుంజుకుంది. పంజాబ్ ప్రావిన్స్ చాలా పెద్ద ప్రావిన్స్ అనమాట. రావల్పిండి, జలంధర్ డివిజను అండ్ దాదాపు అంబాలా డివిజన్ అంటే హర్యానా ఇవన్నీ ఉండేటి అనమాట. బహావల్పూర్ ప్రిన్స్లీ స్టేట్ సపరేట్గా ఉండేది. అప్పుడు కిజర్ హయత్ ఖానా కాంగ్రెస్ అకాలీ వాళ్ళ సహాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. 47 ఫిబ్రవరిలో ఆయన రిజైన్ చేశారు. అంతే. లీగ్ అజిటేషన్, కమ్యూనల్ రైట్స్ రీజన్ వల్ల పంజాబ్ ప్రావిన్స్ అనమాట. అది వాయవ్య సరిహద్దు రాష్ట్రం అంటే ఖైబర్ రీజన్ అంటారు.
ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ వారి సోదరులు, ఆయన ఖాన్ సాహెబ్ అంటారు, ఖాన్ అబ్దుల్ జబ్బార్ ఖాన్ అని యాక్చువల్ నేమ్, ఆయన ప్రీమియర్ గా ఉన్నారనమాట. అది కాంగ్రెస్ మినిస్ట్రీ అది. అండ్ సింధ్ లో ముస్లిం లీగ్ మెజారిటీ ఉంది కాబట్టి సేమ్ జిఎం హిదాయతుల్లా ప్రీమియర్ గా ఉన్నారనమాట. అస్సాంలో గోపీనాథ్ బార్డోలై ప్రీమియర్ గా ఉన్నారు. తర్వాత బెంగాల్లో ముస్లిం లీగ్ మెజారిటీ, అంటే ముస్లిం మెజారిటీ రీజన్స్ కదా, ఎస్పెషలీ పూర్వీ బెంగాల్ ఏరియా. హుస్సేన్ సయీద్ సుహ్రావర్ది, ఆయన కాలంలోనే నౌకలి రైట్స్, తర్వాత కలకత్తా రైట్స్ జరిగాయి. దోస్ ఆర్ ద టూ ఇన్సిడెంట్స్. దానివల్ల కాంగ్రెస్ వాళ్ళు భయపడిపోయారనమాట. మొమిన్లు తల్వాలు జులిపించారు, కాంగ్రెస్ వాళ్ళు పలాయనం చిత్తగించి, అందువల్లనే పార్టీషన్ కు ఒప్పుకున్నారు. తర్వాత పార్టీషన్ తర్వాత ఈస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ అయిన తర్వాత నేను ఇక్కడ జస్ట్ మీ కంఫర్ట్ కోసం పెట్టాను, ఫుల్ గోస్ వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ అయ్యారని. ఇక్కడ పంజాబ్ పార్టీషన్ జరిగిన తర్వాత గోపీచంద్ భార్గవ్ అని జరిగారని పెట్టాను. వాళ్ళు ప్రీమియర్స్ లా కాదనమాట అది. తర్వాత బెంగాల్ అస్సాం చెప్పిన తర్వాత ఒరిస్సా సేమ్ హరే కృష్ణ మెహతాబ్ గారు ఉన్నారు. బీహార్లో అయితే శ్రీకృష్ణ సిన్హా గారు ఉన్నారు. యునైటెడ్ ప్రావిన్స్ వెరీ ఇంపార్టెంట్ ప్రావిన్స్ కదా, యునైటెడ్ ప్రావిన్స్ ఆఫ్ ఆగ్రా అండ్ అవధ్ అంటే ఉత్తరప్రదేశ్, గోవింద్ బల్లభ్ పంత్ గారు ప్రీమియర్ అయ్యారు. మద్రాసు ప్రెసిడెన్సీలో టంగుటూరు ప్రకాశం పంతులు గారు కాంగ్రెస్ తరఫున ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, ప్రీమియర్ అయ్యారు. బాంబేలో సేమ్ బీజీకేర్, బాంబే స్టేట్ లో బీజీకేర్ గారు. సెంట్రల్ ప్రావిన్సెస్ అండ్ బేరర్లో రవిశంకర్ శుక్లా అని ఆయన ప్రీమియర్ అయ్యారు. ఈ ప్రావిన్సెస్ ఇక్కడ మీకు కొంచెము ఎక్స్పాండ్ చేసి చూపిస్తాను. సారీ, ఈ ప్రావిన్సెస్ మీరు కొంచెము చూడండి. 11 ప్రావిన్సెస్: మెడ్రాస్ ప్రెసిడెన్సీ, బాంబే ప్రెసిడెన్సీ, సెంట్రల్ ప్రావిన్సెస్ బేరరు, బెంగాల్, అస్సాము, ఒరిస్సా, బీహారు, యునైటెడ్ ప్రావిన్సెస్. తర్వాత పంజాబ్ అండ్ సింధ్, ఖైబర్ నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ అంటారు, వాయవ్య సరిహద్దు రాష్ట్రము అంటారు. అంటే మనము ఈ దినము ఏం నేర్చుకున్నామంటే 46 ప్రీమియర్స్ గురించి తెలుసుకున్నాము. వెరీ ఈజీ టు రిమెంబర్, మీకు ఇక్కడ బ్రీఫ్ గా చెప్తాను. ఈ ప్రీమియర్స్ గురించి తెలిస్తే మీకు పార్టీషను అవన్నీ చాలా బాగా తెలుస్తాయి. ఇది మెడ్రాస్ ప్రెసిడెన్సీ అనుకోండి, కొన్ని సీరియస్ గా మైసర్ ఏం చెప్పను, బ్రాడ్గా చెప్తున్నాను. టంగుటూరి ప్రకాశం గారు పంతులు గారు ప్రీమియర్ అయ్యారు. ఇది బాంబే ప్రెసిడెన్సీ అన్నమాట. అది గుజరాతీ స్పీకింగ్, కొంకణి స్పీకింగ్, ఇది మరాఠీ స్పీకింగ్ ఈ ఏరియాస్ అంతా ఉండేటి అన్నమాట. బాంబే ప్రెసిడెంట్. కెనరా స్పీకింగ్ అంటే బిజాపూర్ అండ్ బెల్గావి అండ్ ధార్వాడ్, ఉత్తర కన్నడ ఉండేది. ఇక్కడ బీజీకేర్ ప్రీమియర్ అయ్యారు. సెంట్రల్ ప్రావిన్సెస్ బేరర్ అంటారు, అంటే ప్రికర్సర్ టు మధ్యప్రదేశ్ అనమాట. మధ్య భారత్ రీజన్, ఇండోర్, గ్వాలియర్ అయిన కలిపిన తర్వాత అయింది సెంట్రల్ ప్రావిన్సెస్ బేరర్. అందులో బేరర్ రీజియన్ ఉండేది అంటే అకోలా, అమరావతి, బుల్దానా, తర్వాత నాగ్పూర్ రీజియన్ కూడా ఉండేది. అది మరాఠీ స్పీకింగ్. నార్దర్న్ పార్ట్ నర్మదా టెరిటరీస్, జబల్పూర్, సాగర్, డెమో, ఈయన ఛత్తీస్గఢ్, ఇవన్నీ హిందీ స్పీకింగ్ ఏరియాస్. ఇక్కడ రవిశంకర్ శుక్లా గారు ప్రీమియర్ అయ్యారు. ఇది బెంగాల్ ప్రెసిడెన్సీలో హుసేన్ షహీద్ ఉత్సవర్తి, బుచ్చర్ ఆఫ్ కలకత్తా, హిందువులను అంటారు ఆయన ప్రీమియర్ అయ్యారు. ఇక్కడ అస్సాం తీసుకుంటే అక్కడ గోపీనాథ్ బారడోలై. అస్సాం అంటే అప్పుడు సిల్హెట్ కూడా అస్సాంలో ఉండేది అన్నమాట, అదైపోయింది. తర్వాత ఒరిస్సాలో హరే కృష్ణ మెహతాబ్, ఆయన బాల్సోరు అండ్ కటక్, పూరి, సంబల్పూర్ ఈ ఏరియాలు ఉండేటి. అండ్ తర్వాత ఇక్కడ బీహార్ ప్రాంతంలో అయితే అక్కడ శ్రీకృష్ణ సిన్హా ఉండేవారు. కొన్ని ఏరియాస్ మీకు కరెక్ట్ గా చూపించవచ్చు. ఇది బెంగాల్ ప్రావిన్స్ అన్నమాట. అది యునైటెడ్ ప్రావిన్సెస్, వెరీ ఇంపార్టెంట్ ప్రావిన్స్ కదా, మోస్ట్ పాపులస్ ఉత్తరప్రదేశ్. కుమవోన్ హిల్ ఏరియా నుంచి వచ్చిన గోవింద వల్లభ్ పంత్ ఉన్నారు, ఆయన అది అల్మోరా, నైనిటాల్ ఆ ప్రాంతం నుంచి వచ్చారనమాట, యునైటెడ్ ప్రావిన్సెస్. తర్వాత ఇది మధ్య పంజాబ్ ప్రావిన్స్ లో సర్ హయత్ ఖాన్ తివానా ముఖ్యమంత్రి ప్రీమియర్ అయ్యారు.
లీగ్ కాదు ఆయన. ఆయన యూనియనిస్ట్ పార్టీ. ఆయన అకాలీదళ్ సపోర్ట్ ఉండేది, కాంగ్రెస్ సపోర్ట్ ఉండేది. 5-6 months బిఫోర్ పార్టీషన్ ఆయన రిజైన్ చేశాడు ప్రెషర్ వల్ల. అది ఆయన. అండ్ జబ్బార్ ఖాన్ సాహెబ్ అంటే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ వాళ్ళ సోదరులు. ఆయన వాయవ్య సరిహద్దు రాష్ట్రం ప్రీమియర్ అయ్యారు. నేను మొత్తం పూర్తిగా చూపించట్లేదు, మీకు క్లారిటీ ఉండాలని. సింధ్ ప్రావిన్స్ అంటే తర్పార్కరు అండ్ సుకరు, జకోబాబాదు, లర్కాన్, అడ్డాడు, హైదరాబాద్, సింధు, నవాబ్ షా ఏరియాస్. జిఎం హిదాయతుల్ ఇది ముస్లిం లీగ్ మెజారిటీ, ఇది కూడా ముస్లిం లీగ్ ప్రీమియరే. అండ్ మిగతా వాళ్ళంతా ఇది యూనియనిస్టులు, ఇదంతా కాంగ్రెస్ పార్టీ. ఈ వాయవ్య సరిహద్దు రాష్ట్రం అంటే మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చిందనమాట, ప్రీమియర్స్ గుర్తు పెట్టుకోవడము. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే, ఏం చెప్తానంటే, ఇకలాజికల్ కాన్సెప్ట్ లో రిడెండెన్సీ యాంగ్జైటీ అంటే ఏమిటి, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు H1 వీసాలు డినై ఎందుకు జరుగుతుంది, ఎడ్యుకేషన్ కార్డులు ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ కాన్వెంట్కి ఎందుకు వెళ్తున్నారు, ఇవన్నీ కాన్సెప్ట్స్ అన్నమాట. అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు పెరుగుతుంది, ఇవన్నీ రిడెండెన్సీ యాంగ్జైటీ అనేది హ్యూమన్ ఇకాలజీ కాన్సెప్ట్ బినిత్ పనిచేస్తుంది. ఇకలాజికల్ పారాడైమ్ లో చూస్తూ ఉన్నాం అనమాట, కరెంట్ సోషియో పొలిటికల్ ఈవెంట్స్. ఆ కాన్సెప్ట్ మీకు తెలిస్తే మీకు ఏం జరుగుతుంది ప్రపంచంలో అనేది క్లారిటీ వస్తుంది. దాన్ని గురించి 70Tలో మీకు క్లారిటీ ఇస్తాను. మీరు ఈ యొక్క వీడియోని చూసినందుకు ఇది మీకు ఆ పార్టీషన్ టైం ఈవెంట్స్, ఇంచింగ్ టువర్డ్స్ పార్టీషన్ గురించి చాలా చక్కగా అవగాహన వస్తుందని, దానివల్ల మీరు లబ్ధి పొందుతారని ఆశిస్తూ ఇంతటితో ఈ వీడియోను విరమిస్తున్నాను. డాక్టర్ జొగాలి తిరుపతి రెడ్డి, ఎడ్యుకేషన్ ఛానల్.